కానొస్తుందా కంపెనీ పేరు ఏముందో? వన్ ప్లస్. ఫోన్లల్లో బాగా పేరు పోయిన కంపెనీ ఇది. కానీ పైన పటారం లోన లోటారం అన్నట్టే ఉన్నదట ఈ కంపెనీ వాళ్ళ కథ. అన్న ఏమైందో జర చెప్పే. మొబైల్ సర్వీస్ సెంటర్ లో ఇచ్చినాం ఫిబ్రవరిలో. డిస్ప్లే ప్రాబ్లం వచ్చిందని ఇచ్చినాం. డిస్ప్లే ఏమైందంటే లైన్స్ వస్తే మనకి డిస్ప్లే చేసి ఇచ్చిండు, మదర్ బోర్డ్ ఇష్యూ వచ్చింది. ఫిబ్రవరి 27 రోజు మనం మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉందని ఇస్తే నాకు చేసిస్తా అని చెప్పి 1 మంత్ నుంచి ఇప్పటిదాకా కూడా మనకు ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయలేదు. కొత్త మొబైల్ ఇస్తాను ఒప్పుకున్నారు, ఇచ్చిన దానికి వారంటీ ఇవ్వాలని చెప్తున్నారు. వన్ ప్లస్ ఏ మొబైల్ అయినా కానీ లైన్స్ ప్రాబ్లం వస్తుంది, మదర్ బోర్డ్ ఇష్యూ వస్తుంది. దానికి వాళ్ళు సర్వీస్ సెంటర్కి వస్తే కొద్దిగా గట్టిగా మాట్లాడితే పోలీసు వాళ్ళని పిలవడం జరిగింది. ఆ గది సంగతి. హిమాయత్ నగర్ వన్ ప్లస్ ఫోన్ సర్వీస్ సెంటర్లా ఫోన్లు రిపేరింగ్ చేస్తామని తీసుకొని నెలలు గడుస్తున్నా ఇగ చేస్తలేరట అగ చేస్తలేరట. లక్షలు ఖర్చు పెట్టి కొన్న ఫోన్లు సంవత్సరం తిరగక ముందుకే సాంకేతిక సమస్యలతోని ఖరాబ్ అవుతున్నాయట. మరి ఏ రిపేరింగ్ ఉన్నా సర్వీస్ సెంటర్కే కదా పోయేది. ఫోన్లు కొన్నప్పుడు బానే ఉందట వ్యవహారము. అటెన్క రిపేరింగ్ అనేసరికి నెలలు దగ్గర పెట్టుకొని లాస్ట్కి వచ్చేసరికి మేం చెయ్యం అని చేతులు ఎత్తేస్తురట. లక్షలు పెట్టి కొన్న ఫోన్లల్లా సాంకేతిక సమస్యలు పరిష్కరించని వన్ ప్లస్ ను బ్యాన్ చెయ్యాలి అని కస్టమర్లు డిమాండ్ చేస్తుర్రుగా. దీని మీద సర్కార్ ముందుకొచ్చి ఏమైనా యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటుర్రు. బోర్డులల్లనేమో లైఫ్ టైం గ్యారంటీ అని చెప్తారు, కానీ పనితనం చూస్తే గింత సక్కదనంగా ఉంది అని బాధపడుతుర్రు వన్ ప్లస్ ను వాడుతున్న బాధితులు ఇప్పుడు.